100%. అదే నియోజకవర్గంలో ఇప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్. ముఖ్యంగా ముందు మీ పాస్టర్ల దగ్గర, అట్లాగే మధ్యలో ఒక బిల్లు ఉంది, ఏలూరు దగ్గరలో ఒక బిల్లు ఉంది. ఎస్సీ క్యాండిడేట్ లో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కాలభైరవ టీవీ అనగా కేబీ టీవీకి మరొకసారి స్వాగతం. ఈరోజు మళ్ళీ మన పోతురాజు గారిని మన స్టూడియోకి పిలవడం జరిగింది. దేని గురించి అంటే ముఖ్యంగా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు అయితే చనిపోయారు. ఆయన గురించి ఒకసారి పూర్తి వివరాలు మన పోతురాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం పోతురాజు గారు. నమస్కారం. ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయారు. ఆయన ఏ విధంగా చనిపోయారు అనేది పోలీసులు బయట పెట్టారు. కానీ మిగిలిన పాస్టర్స్ ఏవైతే ఉన్నారో వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం అనుమానాలు వ్యక్తం చేసి ఎందుకు ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆయన? అనుమానం వ్యక్తం కాదండి, ఇది ఒక రాజకీయ కోణం. సో ఈ పాస్టర్ పగడాలనే వ్యక్తి ఇతను పర్సనల్ గా ఇతను సంఘం గురించి పనిచేస్తూ, అట్లాగే ఇతను ఏదైతే ఇతర పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ బీట్ చేసుకుంటూ ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి, కింద స్థాయి నుంచి. సో అతను ఒకప్పుడు డ్రగ్గిస్ట్, అదే కాకుండా అతను డ్రింకర్ కూడా. అతనే డైరెక్ట్ లైవ్ లో వీడియోలో చెప్పడం జరిగింది, అతను ఏదైతే సువార్త చెప్పాడు అందులో. సో అయితే ఏంటంటే ఈ పాస్టర్లు అందరూ కూడా ఇతన్ని మరణాన్ని రాజకీయం చేసి ఏదైతే పెద్ద పెద్ద మిషనరీ చర్చిలు ఉన్నాయో వీళ్ళ కళ్ళల్లో పడే విధంగా వీళ్ళు ఆ దిశగా ముందుకెళ్దామని చూశారు. ఆ దిశగా ముందుకెళ్లడం వల్ల వీళ్ళకి ఏంటో ఉపయోగం అంటే పెద్ద పెద్ద మిషనరీ చర్చిల నుంచి వీళ్ళకి వచ్చే నెల ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే ఫండ్స్ కొద్దిగా ఎక్కువగా వస్తాయని చెప్పి ఆ కాన్సెప్ట్ లో ఒక కోణంలో చేస్తున్న కొంతమంది పాస్టర్లు, ఇంకో కోణంలో వచ్చేప్పటికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శవ రాజకీయం అనేది చేయడం చాలా దారుణమైన విషయం. వీళ్ళు ఏంటంటే మత విద్వేషాలు ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఎవరిని రెచ్చగొడితే మనం హైలైట్ అవుతాం, మన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లో పుంజుకుంటుందనే కోణంలో తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇందులో కొంతమంది డబ్బులు గమ్ముడిపోయి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న కుట్ర ఇది. పాస్టర్లు అందరూ కలిసి ప్రవీణ్ పగడాల గారు 3 చోట్ల మద్యం కొనుగోలు చేశారనేది వాస్తవమే. డైరెక్ట్ ఇప్పుడు ఎల్బీ నగర్ రింగ్ లో బిల్లు ఉంది, అతను ఏమేమి కొన్నాడు, ఎన్ని బీర్లు కొనతో సహా బిల్లు ఉంది, 950 రూపాయలు. అట్లాగే మధ్యలో ఒక బిల్లు ఉంది, ఏలూరు దగ్గరలో ఒక బిల్లు ఉంది. సో మరి అతను ఫోన్ పే అనేది ఒకసారి పోలీసు వారు కూడా అతను ఫోన్ పే చెక్ చేస్తే 20వ తారీఖు నుంచి అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ సువార్తలకు వెళ్ళాడు, ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని అతన్ని పూర్తి డేటా అనేది బయటికి తీస్తే నిజంగా అతను కొన్నాడా లేదా, తాగాడా, ఉన్నాడా, అసలు విజయవాడలో 4 గంటలు ఎందుకు ఉన్నాడు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అవునండి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏదైతే మద్యం కొనుగోలు చేశారని చెప్పేసి అంటున్నాం కదా, మద్యం తాగే ఉంటారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వాడు తాగటానికి కదా. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది ఎందుకు బయట పెట్టట్లేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయట పెట్టకపోవడం ఏంటంటే ఇది ఆ ఒక్క వ్యక్తితో పోయేది కాదు. తెలియక కాకుండా తెలిసే ఈ దొంగ పాస్టర్లు ఎవరైతే కొంతమంది అక్కడ ఆ రోజు హడావుడి చేశారో వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని బయట పెడితే హిందువులపై దాడులు ఏ విధంగా మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు ఇది బయటపడితే హిందువులందరూ వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం అయితే జరిగింది. సో దాని గురించి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులందరూ కూడా ఈ విషయాన్ని, చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడు, ఇటువంటి విషయాలన్నీ బయట పెట్టి అతని కుటుంబాన్ని రోడ్డు మీదకి, అతనికి పెళ్ళవలసిన పిల్లలు ఉన్నారు, లాక్కూడదనే ఒక కోణంలో కూడా దీన్ని బయట పెట్టకుండా ఉండొచ్చు. ఓకే. ఇంకా చూసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేపించారని, లేకపోతే కొన్ని హిందూ సంస్థలకు సంబంధించిన నాయకులు చేపించారని చెప్పేసి ఎవరైతే కొంతమంది పాస్టర్లు మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చేది సందేశం ఏంటి? వీళ్ళు చేసేదే శవరాజకీయం. ఎర్రప్ప అని చెప్పేసి ఇప్పుడు మనకి ఖమ్మంలో అజయ్ బాబు పాస్టర్ అని చెప్పేసి హిందూ సంస్థల మీద, అట్లా హిందూ దేవీ దేవతల మీద, శ్రీరాముడి మీద, కృష్ణుడి మీద, అందరి మీద వాడు అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు గత 2 నెలల నుంచి. సో వాడు అక్కడ బాడీ పోస్ట్ మార్టం లో ఉండగానే బయట శవరాజకీయం వాడొకడు, ఇంకో ముస్లిం ఒక వ్యక్తి షఫీ గాని కొంతమంది మత బోధకులు అందరూ కలిసి ఆ రోజు శవరాజకీయం అయితే కల్లారా చేయడం మనం అందరం బిగ్ టీవీలో కానివ్వండి, సుమన్ టీవీ కానీ, సిగ్నేచర్ స్టూడియోలో కానివ్వండి, మనం అందరం కల్లారా చూసిందే. సో ఇక్కడ ఏంటంటే ఈ పాస్టర్లు అంతా ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఎవరైతే అమాయకులుగా ఉన్న క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళని రెచ్చగొట్టే దిశగా, అదే విధంగా ఏదో పార్టీలో వీడు మంచి రెబల్ క్యాండిడేట్, లేకపోతే వీడు వాయిస్ బాగుంది, వీడు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు, ఇటువంటి వాడు మన పార్టీలో ఉంటే బాగుండని ఏదో రాజకీయ నాయకుడు తీసుకోకపోతాడా, లేదా ఏదన్నా పార్టీ నుంచి వాడి ఏదైతే మిషనరీ ఉందో దానికి ఫండింగ్ రాకపోద్దా అనే కోణంలో కూడా వాళ్ళు ఆ రోజున ఆ పాస్టర్ అజయ్ బాబు గారు అనేవాడు పెద్ద లుచ్చ లఫుడు గాడు. సో వాడి చేసే యదవ పనులు, వాడి చేసే ఈ యదవ కార్యకలాపాలు, అదే విధంగా వాడు మాట్లాడే
లంగా మాటలు, వాడు ఒక లోఫర్ గాడు, మాట్లాడితే వాడు మాట్లాడేది ఒకటే, క్రైస్తవులు అన్నలు, ముస్లింస్ తమ్ముళ్ళు, ఉమ్, మా దళితులు మా అన్న కాన్సెప్ట్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మతపరంగా తీసుకుంటే క్రైస్తవుడు, హిందువు, ముస్లిం, ఉమ్, మధ్యలో దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడికి? వీడు మాట్లాడితే దళితులు దళితులు మా దళితులు అని చెప్పి కాన్సెప్ట్ మాట్లాడుతుంటాడు. ఎక్కువగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనెక్ట్ అయిన వ్యక్తుల్లో ఎస్సీలు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. అవును. సో వీళ్ళని బేస్ చేసుకుని వీళ్ళని పోగొట్టుకోకుండా ఇప్పుడు చాలా మంది మతం మారుతున్నారు, గర్వాపసి అవుతున్నారు. ఎవరైతే హిందుత్వంలోంచి వెళ్ళిన వాళ్ళు బయటకు మళ్ళీ హిందుత్వంలోకి వస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఓకే. వెళ్ళకోకుండా ఏదో విధంగా మనం ఆపాలని చెప్పి మా దళితులు అని వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు రాజేష్ మహాసేన అనే ఒక ముద్దురు టెంకనా కొడుకు ఉండేవాడు. ఆ, ఇవాళ వాడు రాజకీయాల్లోకి వచ్చి అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అంటున్నాడు. వై? బికాజ్ ఎందుకు? ఓటింగ్ కోసం. వాడి రాజకీయ ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నం అది. ఉమ్, అదే విధంగా అతను వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ఇంకెవరు ఈ ఎస్సీల కోసం, బీసీల కోసం లేదా ఎస్టీల కోసం పోరాడే నాయకులు కొంతమంది ఉన్న నీతి నిజాయితీగా, ఉమ్, నీతి నిజాయితీ లేని కొంతమంది ఎర్రప్ప అనే అజయ్ బాబు గారు చేసే కుట్ర, వీడు చేస్తూ ఇదే కుట్రని వీడు రాజకీయంగా ఎదగాలనే కాన్సెప్ట్ లో ఉమ్. వీడు ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రాజేష్ మహాసేన గురించి మాట్లాడారు మీరు. రాజేష్ మహాసేన ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక టికెట్ పోయింది, ఎమ్మెల్యే టికెట్ పోయింది. దాని వెనకాల ఉన్న కారణం కూడా ఈ మతపరమైనదే అనుకుంటున్నా. అది నిజమంటారా? 100% అండి, ఉమ్, 100%. అదే నియోజకవర్గంలో ఇప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్, పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పొత్తులో ఉమ్, రాజేష్ మహాసేన అనేవాడికి సీట్ ఇచ్చింది. అవును. సో నేను అఖిల భారతీయ హిందూ యువ సంఘ్ అని చెప్పేసి దానిలో నాకు వాడు పోటీ చేస్తే నేను పోటీ చేసాను వెళ్ళి. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అది ఓకే. వాడు పోటీ చేస్తే నేను పోటీ చేసాను వెళ్ళి. సో ఏమైందంటే వీడు హిందూ దేవి దేవతల్ని ఎన్ని సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చినట్టు వాడు ఏదో ఏ విధంగా అయితే తిట్టాడో ఆ తిట్టిన ప్రతి వీడియో కూడా వైరల్ చేయడం జరిగింది. వాడు అదే వీడియోలు మేము అటువంటి వాడికి ఒక మతానికి సపోర్ట్ చేస్తూ ఉమ్, ఇతర మతాల మీద విషం చిమ్ముతున్న వాడికి మీరు ఏ విధంగా రాజకీయాల్లో టికెట్ ఇస్తారు? ఇతను ప్రజా ఆదరణ ఎలా పొందుతాడు? అతను గెలుస్తాడని చెప్పి మీరు ఎలా నమ్ముతున్నారు? ఏదో 4 రోజులు మీకు మీ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడితేనో లేదా మీ అధినాయకుడితో మా నాయకుడి గురించి గొప్పగా చెప్పి డబ్బా కొడితేనో మీరు సీట్ ఇస్తారా అనే కోణంలో మేము ఏం చేసామంటే ప్రతి హిందూ సంఘాల నాయకులందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడికి అక్కడ సీట్ రాకూడదు అనే అంశం మీద మా హిందువులందరికీ కూడా ఏదైతే మేమేమి ఇక్కడ ఎటువంటి చిల్లర పని ఏం చేయాలి, ఏదైతే ఈ వీడు చేసిన హిందూ దేవీ దేవతల మీద వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయారు. సరే, చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా మనం గౌరవ మర్యాదలు అనేది ఇవ్వాలి. అది తప్పదు, అది మన ధర్మం నేర్పించింది. 100%. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు శవాన్ని అడ్డు పెట్టుకున్నారో అడ్డు పెట్టుకుని మిగిలిన మతాలపై బురద జిమ్మారు. మరి వాళ్ళ మీద మీరు ఏ కేసులు పెట్టట్లేదా? పెడుతున్నాం అండి. ఎంతకాలం అని కేసులు పెట్టాలి? ఓకే. ఇంతకు ముందు బైరి నరేష్ అనే ఒక నాస్తికుడు, దేవుడు లేడు దయ్యం లేదనే ఒక నాస్తిక లంగా లఫుడు గాడు ఇట్లాగే అయ్యప్ప స్వామి మీద, శ్రీరాముడి మీద చేశాడు వ్యాఖ్యలు. ఓకే. వరంగల్లో ఏదైతే మా హిందూ సోదరులు ఉన్నారో వీళ్ళందరూ నడి రోడ్డు మీద పడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఉమ్, ఉప్పు మొహం మొత్తం పగిలిపోయి ఓకే. రక్తం కారుతున్నా పోలీస్ జీబులో ఉన్నా సరే ఆయన కొడుతూనే ఉన్నారు. ఉమ్, సో అదే విధంగా వీడికి దేహశుద్ధి వీడిని కానీ ఏదైతే మా హిందూ సమాజం మీద పాస్టర్ ప్రవీణ్ పగడాల బాడీ పోస్ట్ మార్టం జరుగుతున్న టైంలో మా హిందూ సమాజం మీద, ఉమ్, హిందూ నాయకుల మీద, హిందువులపై, హిందూ దేవి దేవతలను దూషించిన ఉమ్. ఏ ఒక్క పాస్టర్ నా కొడుకుని వదలం. ఓకే. వాస్తవంగా హిందువుల హస్తం గానీ ఎవరి హస్తం గానీ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పేసింది. ఎవరికేం అవసరం సార్? ఇప్పుడు కోపం వచ్చింది తిడతాం, ఉమ్, మమ్మల్ని తిడితేనే మేము తిడతాం, మా దేవి దేవతలు ఏమన్నా అంటేనే మేము కోపం వస్తుంది మాకు, లేదంటే మేము కొట్టడానికైనా సిద్ధపడతాం. ఓకే. కానీ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను వేరే మత బోధకుడు, మేము మత బోధకులం కాదు. మా ధర్మం కోసం మేము పనిచేసే సైనికులు మేము. ఓకే. ఓకేనా? అయితే ఇక్కడ అతనంతటిగా అతను ఏ పని మీద వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఉమ్, ఉమ్, సో తెలియనప్పుడు అతను చనిపోయింది యాక్సిడెంట్ లో. ఉమ్, అదే వీక్ లో ఏదైతే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన అదే వారంలో హైదరాబాద్ లో 2 పాస్టర్లు చనిపోయారు. అవును, అవును, నిజమండి. కుప్పల దగ్గర ఒకళ్ళు, ఇంకొక దగ్గర. అవును, తెలంగాణలో మరి వాళ్ళ గురించి ఎందుకు ఎంత అడవుడు చేయలేదు వీళ్ళు? అవును. ఆంధ్రాలోనే ఎందుకు చేశారు? అంటే కొంచెం పబ్లిసిటీ ఎక్కువ ఉంది కదా. తెలంగాణలో లేదా?
పాస్టర్లు భిక్షాట్ ప్రతి లంగాగాడు డబ్బు సంపాదించిన ప్రతి ఒక్క ఎదవ అక్కడే ఉంది ఇప్పుడు. అవును. సంఖలో బైబిల్ పెట్టుకొచ్చి 10-15 ఏళ్ల కిందట ఈ రోజు BMW కారులో తిరుగుతున్న ప్రతి పాస్టర్ గాడు అందులోనే కదా ఉంది. ఉన్నారు. హైదరాబాద్ మహానగరం భాగ్యనగరంలోనే కదా ఉంది. అవును. మరి అలాంటప్పుడు అక్కడ లేదా ఇక్కడే ఎందుకు మా మీద కావాలని ఇది ఒక రాజకీయ కోణంగా చిత్రీకరించాలని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ అవ్వచ్చు, కొంతమంది రాజకీయాలు ఉన్న పాస్టర్లు కావచ్చు, దీన్ని ఏదైతే ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉన్న వాళ్ళు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని కొట్టేశారో వీళ్ళని మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వైపు మళ్లించే విధంగా కూడా చేసిన రాజకీయం ఇది. సో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అతని విధిరాత, దాన్ని ఎవరు మార్చలేరు. నేనైనా సరే ఇక్కడ మీ స్టూడియో నుంచి బయటకు వెళ్తాను సార్, నేను ఇంటికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు. నాకు ఫోన్ వస్తే వెళ్తా, లేదా నా ఇంటికి నేను వెళ్తా. వెళ్ళేదారిలో ఏం జరిగిద్దో మీరు చెప్పగలరా? చెప్పలేనప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అతను ఒక బైక్ రైడర్. సో అందుకనే అతను లగేజ్ కూడా మనం లగేజ్ బ్యాగ్ నార్మల్ గా పెట్టుకుంటాం. అవును. ఏదైనా పల్లెటూరు లేదా పక్క ఊరు వెళ్ళాలని అతను రైడర్ వెనకమల్ల తాడుతో సహా అతను 2 బ్యాగులు కట్టుకొని నీట్ గా మొత్తం బ్లౌజెస్ వేసుకొని మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని షూ వేసుకొని అతను జర్కిన్ కూడా వేసుకున్నాడంటే అతనికి ఎంత సేఫ్టీగా వెళ్ళాలనే ఆలోచన అయితే అతనికి ఉంది. సో మరి అతను చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? దాని అతనంతరకు అతను చనిపోయాడు, అది విధి రాత, దాన్ని ఎవ్వరు మార్చలేడు. స్వర్గానికి వెళ్తాము, నరకానికి వెళ్తాము, ఈ లంగా మాటలన్నీ పాస్టర్లు ఎవరైతే హిందువులుగా ఉండి పూర్ పీపుల్స్ ఉంటారో వీళ్ళని మతం మార్చి వీళ్ళ దగ్గర దశం భాగాలు తీసుకోవడం కోసమే. ఇంకో దశం భాగం ఇవ్వకపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళావు, నరకానికి వెళ్తావు, తొక్క తోటకూర అనే మాటలు చెప్తారు తప్ప. సో ఏది లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయింది వాస్తవం. అతను యాక్సిడెంట్ లోనే చనిపోయాడు. అతనికి ఎండ దెబ్బ తగలొచ్చు, లేకపోతే అతనికి రాత్రి నిద్ర ఎక్కువై ఉండొచ్చు, మంది ఎక్కువై ఉండొచ్చు. అతనంతరికి అతనే చనిపోయాడు తప్ప వెళ్ళి అతను ఎవరిని గుద్దలేదు, అతన్ని ఎవరు గుద్దలేదు. అతన్ని అలాగని చెప్పేసి ఎక్కడో కొట్టేసి మూతి పగిలిపోయింది, రాడ్డు పెట్టి కొట్టారు, ఫోన్ పక్కన ఉంది, బండి మీద పడేసి ఉంది, లేకపోతే కర్రకి రక్తం అంటింది, ఇలాంటి చెత్త పూకు మాటలు మాట్లాడినా ఏదైతే క్రైస్తవ దొంగ పాస్టర్లు ఉన్నారో వీళ్ళని ఎవరిని కూడా వదలం. ఒక్కొక్కడి మీద ఆల్రెడీ నిఘా పెట్టాం, తాట తీసేస్తాం. అందరి ముందు సమాజంలో నడి రోడ్డు మీద వీళ్ళని పరిగెత్తిచ్చి కొట్టే రోజు అయితే వచ్చింది. అండ్ ఇంకోటి కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అజయ్ బాబు, విజయ్ ప్రసాద్ రెడ్డి, ఆడ అజయ్ బాబు కాదు ఎర్రప్ప, ఆడి పేరు ఎర్రప్ప. స్టైల్ గా ఉంటదని చెప్పి అజయ్ బాబు అని పెట్టుకున్నాడు. ఆయన పేరు అసలు ఎర్రప్ప. అయితే ఇప్పుడు అజయ్ బాబు కింద మార్చుకున్నాడు. యాక్చువల్గా అజయ్ బాబు అనేది కూడా పాస్టర్స్ పెట్టుకునే నేమ్ కాదు కదా, హిందూ నేమే చెప్తున్నాను కదా. విజయ్ ప్రసాద్ రెడ్డి ఈయన కూడా పేరు మార్చలేదు. వీళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు వీళ్ళొక్క దెబ్బకు వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఇప్పుడు నాకంతా తెలుసు, నేను మేధావిని, నేను తోపును తురుముని అన్నారు ఆ రోజు. అసలు విషయం తెలిసేపాటికి మా పరువు ఎక్కడ పోతుందో, మా ఏదైతే మా క్రైస్తవులు ఉన్నారో, వీళ్ళ సంఘస్థులు ఉంటారు కొంతమంది. ఈ సంఘస్థులు ఇవన్నీ నిజాలు బయట పడితే ఈ సంఘస్థులు అసలు ఈ పాస్టర్ మంచోడా చెడ్డోడా, వీళ్ళందరూ మతబోధం చేస్తున్నారా, మనల్ని మతం మారుస్తున్నారా అనే ఆలోచన క్రైస్తవులకి వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిద్దని దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళందరూ సైలెంట్ అయ్యి ముడ్డి మూసుకుని పక్కన కూర్చున్నారు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పాస్టర్ ఉండేవాడు. సో అతని హెయిర్ మొత్తం తెల్లగా ఉంటది, పేరు గుర్తు రావట్లేదు. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయ కోణంగా తీసుకురావడం కోసం దీని మీద ధర్నాలు నిరసనలు చేయాలనే కాన్సెప్ట్ తో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాస్టర్ ఏం పని ఇక్కడ? ఒక పాస్టర్ గా రావాలా, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తగలబెట్టే క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటే హిందువులందరినీ కూడా కుక్కలను కొట్టినట్టు కొడతాం, మీ అందరి మీద కేసులు పెడతాం, ఊచకోతలు కోస్తాం, ఒకప్పుడు మేము రౌడీలమే, ఈ రోజున అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి మేము సైలెంట్ గా బతుకుతున్నాం, మేమేంటో చూపిస్తాం అని అన్నాడు. ఏంటాడు చూపించింది? ఇప్పుడు హిందువులు బొచ్చు కూడా పేగలేరు. చెప్తున్నాను కదా, మెజారిటీగా ఉన్న హిందువులు కులాల వారీగా విడిపోయామే కానీ మేము గట్టిగా కూర్చుంటే ఒక కార్యాచరణ అనుకుంటే మటుకి ఏ మతస్థునైనా సరే, ఇతర ఏ ఎడారి మతాలనైనా సరే బొచ్చ పోపిచ్చి పరిగెత్తిస్తాం. హిందువులందరూ ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుపోతారు. ఒక రోజు పోస్తే ఉచ్చలో కొట్టుకెళ్ళిపోయి ఈ టమాటాగాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొక టమాటా కేఏ పాల్ గారి గురించి మీరేమంటారు? ఒకప్పుడు గొప్ప సంఘ నాయకుడు అని అందరూ చెప్తూ ఉంటారు. కేఏ పాల్ అనే వ్యక్తి అసలు ఎంత పెద్ద వ్యక్తో ఏమీ తెలియని ఎర్రి పూగులా చేస్తా ఉంటాడు. ఎందుకంటే పిచ్చి రోజుల్లో, అంటే మా చిన్నప్పుడు అతను చూసా నేను. అతను స్పెషల్ ఫ్లైట్లు ఏంటి, అతను ఒక మీటింగ్ పెడితే 7 నుంచి 8 లక్షల మంది జనాలు రావడం అంటే, ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయినా సరే వచ్చి ఆయన పిలిస్తే రావడం ఏంటి, చేయడం ఏంటి. సో అటువంటి వ్యక్తి ఈ రోజు మత పిచ్చి ఎక్కువైపోయి
మా క్రైస్తవులు ఎలాగైతే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలని క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చాలని అతను చేసే దౌర్భాగ్యమైన పోరాటం. అది పోరాటం కూడా కాదు, 4 గజ్జికుక్కలను వదులుకొని ఇంకొక పెద్ద గజ్జికుక్క తిరుగుతుంది. సో పర్లేదు. కేపాల్ అనే వ్యక్తి ఎంత టమాటా అంటే ఆడి బుర్రలో ఒక పురుగు ఎలా తిరిగిద్దో తెలియదు. బుర్రలో పురుగులు ఉంటాయి, మేకకి గొర్రెకి ఉంటాయి అన్నమాట పురుగులు. అలాంటి పురుగు తిరిగితే ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలియదు. అసలు కేపాల్ అనే వ్యక్తి వేస్ట్ ఆఫ్ డిస్కషన్. అని జోకర్ అంటానికి కూడా వేస్ట్ ఆఫ్ డిస్కషన్. ఓకే, మొత్తం మీద ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణం వెనక హిందువుల హస్తం అయితే లేదు. ఎవరికి అవసరం సార్? ప్రవీణ్ పగడాల అనేవాడు హిందూ ఆడపిల్లని ఏమైనా చేశాడా? లేదా హిందువుల్ని పుట్టాడా? లేదు. సో హిందువుల మీద విషం చిమ్మేశాడా గట్టిగా? సో హిందువులు ఏం ఆలోచిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హిందువులు మనల్ని ఎంత తిట్టు, మమ్మల్ని మీరు ఎంత తిట్టండి, వచ్చి అమ్మ తెలుసో తెలియకో తిట్టాను, తప్పు అయిపోయింది తల్లి అంటే, సర్లే పోనీలే వాడి పాపాన్ని ఆడిపోతాడు అనే గుణం ఉన్న వ్యక్తులు, గొప్ప వ్యక్తులు హిందువులు. అటువంటి వ్యక్తులు వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, వీడిని నరకాలి, వాడిని చంపాలి అనే ఆలోచనతో ఉండరు. కానీ ఇక మా చేయి దాటిపోతుంది, మా ధర్మం, మా దేశం, మా సంస్కృతులు అన్ని నాశనం చేసేస్తున్నారు, వీటికి భంగం కలిగిస్తున్నారు, ఇక మేమే, మా దేశమే లేకపోతే మేమే ఉండవు అనే ఒక రోజు అనేది వచ్చినప్పుడు మటుకి హిందువులందరూ భారీగా తిరుగుబాటు చేస్తారు. ఎవరైతే ఎడారి మతాలుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా తరిమి కుక్కలను కొట్టినట్టు కొడతారు. సో ఇది మటుకు నిజం అండి. ఇంకొక విషయం చెప్తా. ప్రవీణ్ పగడాల భార్య నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. అవునండి. ఏమని రిలీజ్ చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. సో ప్రభుత్వం నా భర్త హత్య, నా భర్త చనిపోయింది హత్య లేకపోతే అది యాక్సిడెంటా అనేది మీరే నిర్ధారించండి అని చెప్పింది. అదే అందులోని ఇంకో మాట దాని తర్వాత, దీన్ని మతపరంగా రాజకీయ పరంగా తీసుకెళ్లొద్దు, మతపరంగా నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని రోడ్డు మీదకి లాగి మా పరువు తీయొద్దండి అని చెప్పి ప్లీజ్ అంటూ ఒక వీడియో చేసింది. అవును, చూసానండి. ఇది ఎవరి కోసం చేసింది? వీళ్ళ కోసం అనుకుంటున్నాం, హాస్టల్ కోసమే చేసింది. హిందువులు ఎవరు వాళ్ళని అనలేదు కదా. అవును. ఏమన్నంటే అక్కడ 300-400 మంది ఉన్నారు పోస్ట్ మార్టం దగ్గర, 1000 మంది గంటలో మేము పోగవలేమా? అవును. చుట్టుపక్కల గ్రామాలన్నీ మాయే కదా. అవును. 1000 మంది మేము పోగైతే ఒక పెద్ద విధ్వంసం సృష్టించవచ్చు. అవును. సో మేము ఎందుకు వెళ్ళాలా? మాకు మనోభావాలు, మాకు జాలి దయ ఎక్కువ. ఆ జాలి దయ ఉన్నాయి కాబట్టి, మా మనోభావాలు ఉన్నాయి కాబట్టి మేము చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అవడో ఇలా మాట్లాడాడు కదా అని చెప్పేసి మనం మాట్లాడకూడదు. సరే దాని నుండి తర్వాత మాట్లాడదాం, నిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడదాం అనే ఆలోచనతో ఆగిపోయాను తప్ప, ఈ టమాటా గాళ్ళకో లేకపోతే ఈ డబుల్ బాజీ గాళ్ళకో లేదంటే ఈ 10 రూపాయలు 20 రూపాయలు దశం భాగాలు తీసుకునే లఫూట్ గాళ్ళ కోసం మేము ఆగాల్సిన పని లేదు. ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ పాస్టర్ ఎర్రప్ప అనే నా కొడుకు ఎన్ని ఛానల్లో ఎన్ని వీడియోలు చేశాడో ఆ ప్రతి వీడియో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా. ఒక్క సెకండ్ కూడా కట్ చేయకోకుండా పంపించిన వీడియోలన్నీ చూసాను నేను. రా వీడియోలు చూసాను, ఎడిటింగ్ వీడియోలు చూసాను. వీడు మణిపూర్ లో క్రైస్తవుల మీద కూడా దాడి చేస్తున్నారు, క్రైస్తవులను నరికేశారు, చంపేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు. అప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నాడు. వీడెక్కడ ఉన్నాడు లంజోడికప్పుడు? వీడెక్కడ ఉన్నాడు? మణిపూర్ లో శాంతియుత నిరసన ర్యాలీ అని చెప్పి మణిపూర్ విషయం మీద మేం చేసాం ర్యాలీలు. ఏం చేసాం? మీకు ఇంత పగలు కొట్టుకునే తిట్టుకునే విధంగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాం కూర్చొని, అటు పెద్దలు ఇటు పెద్దలను పెట్టుకోనని. మధ్యలో ఆ రోజు ముస్లింస్ ఏం చేశారు? న్యూట్రల్లో ఉన్నారు. ఒక పెద్ద గుంటలో హిందువులు క్రైస్తవులు కొట్టుకుని చచ్చిపోతుంటే ఆ గుంట పైన నుంచొని గన్నులు పట్టుకొని మాకేం తెలీదు అనే విధంగా నుంచొని ఉన్నారు. అందు కాదుగా సమస్యని. ఇవాళ వాళ్ళని మీరు కలుపుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవులందరికి చెప్పేది ఒకటే, ముస్లింస్ లో 90% మంచి వాళ్ళు ఉండొచ్చు, 10% మటుకి వాళ్ళ జిహాదీ కోసం చావడానికైనా మిమ్మల్ని చంపడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇది మటుకి గుర్తుపెట్టుకోండి. మా హిందువులకు ఒక క్లారిటీ ఉంది, ఎందుకంటే మా హిందూ ఆడపిల్లల్ని బాక్సుల్లో పెట్టి, బ్రీఫ్ కేసుల్లో పెట్టి, అదే విధంగా ఎక్కడికక్కడ ముక్కలుగా కట్ చేసి విసిరేసి, లేదంటే బాయిలర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టిని ఎన్నో వీడియోలు మేము చూసాం కాబట్టి మా హిందూ ఆడపిల్లలు మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అట్లాగే క్రైస్తవ ఆడపిల్లల్ని, ముఖ్యంగా ముందు మీ పాస్టర్ల దగ్గర మీ ఆడపిల్లల వయసులో ఉన్న వాళ్ళని వదిలిపెట్టొద్దు. రాత్రి ప్రార్థనలు, పగలు ప్రార్థనలు అని చెప్పేసి, ఇది మేరీతో రాత్రి యేసుతో పగలు అనే కాన్సెప్ట్ ప్రార్థనలు ఉంటాయి మీకు. ఆ ప్రార్థనలు ఉన్నప్పుడు కనుక మీరైతే పెట్టద్దు. అదేవిధంగా ముస్లిం ఎవరైతే యువత ఉన్నారో ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు, కానీ జాగ్రత్తగా మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
ఇంతకు మించి నేను చెప్పగలిగేది అదే ఒకటే. చాలా మంచి విషయాలు చెప్పారు పోతురాజు గారు, క్లారిటీ అనేది ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలండి. మొత్తం మీద మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి పోతురాజు గారు. ప్రవీణ్ పగడాల మీద ఉన్న మృతిపై ఉన్న కొన్ని అనుమానాలు కూడా తొలగించారని అనుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళకు కూడా ఏది సత్యం ఏది అసత్యం అనేది చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.